శ్రీ మాత్రే నమః. వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన ప్రసాదం శ్రీదేవి భాగవతం. దాన్ని తెలుగులోకి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు రాశారు. ఆ పురాణాన్ని చదువుతున్నాం. ముందుగా ప్రార్థన. శ్రీ మాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శ్రీమాత్రే నమః. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని దేవీ భాగవత గాథలను వివరిస్తున్నారు. వ్యాస మహర్షి, జనమేజయుడు వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. వ్యాస భగవానుడు జనమేజయునికి దేవి మహాత్మ్యం గురించి చెప్తూ, ఆ త్రిమూర్తులు కూడా దేవి అదుపాజ్ఞల్లో ఉన్నవాళ్ళు అని చెప్తూ త్రిమూర్తుల గాథలను చెప్తున్నారు. భూదేవి ఒకసారి పాపభారం పెరిగిపోయి ఆవిడ దేవేంద్రుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంది. నేను ఈ పాపభారాన్ని మోయలేకపోతున్నాను, మానవులందరూ కూడా చాలా దుష్కర్మలు చేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నాను నేను అని. అప్పుడు దేవేంద్రుడు ఆమెతో కలిసి, దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు, ఇది నేనేమి చేయలేను, మధుసూదనుడు మాత్రమే ఈ సమస్యను తీర్చగలడు అని వైకుంఠానికి వెళ్ళారు. వెళ్ళి దేవతలు బ్రహ్మదేవుడు ఆ మహావిష్ణువును స్తుతించారు. మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. భూదేవి పక్షాన బ్రహ్మదేవుడు పలికాడు, దయానిధి, కలియుగం రాబోతోంది కనుక ఈ ద్వాపరాంతంలో నువ్వు భూలోకాన్ని అవతరించి దుష్టులను సంహరించి భూభారాన్ని తగ్గించవలసింది. భూదేవి చాలా దుఃఖపడుతోంది, ఆవిడ ఆవేదనను తీర్చు అని అభ్యర్థించాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఇలా పలికారు. శ్రీహరి యొక్క పరాధీనత ఇందులో మనకి కనిపిస్తుంది. అమ్మా భూదేవి, బ్రహ్మాది దేవతలారా, ఈ విషయంలో నేను స్వతంత్రుణ్ణి కాను. నేనే కాదు, బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, ఇంద్రుడు, దిక్పాలకులు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఎవ్వరూ స్వతంత్రులు కారు. సృష్టి అంతా యోగమాయ వశం. బ్రహ్మాది స్తంభ పర్యంతం గుణసూత్ర గ్రథితమై నడుస్తోంది. ఆ మహామాయ తన ఇచ్ఛ ప్రకారం ఏది ఎప్పుడు ఎలా చేయాలనుకుంటే అలా చేస్తుంది. మనమందరం ఆ మాయాశక్తికి వశులము. నేను స్వతంత్రుణ్ణైతే ఎక్కడో సముద్రంలో మత్స్యావతారంలో తాబేలుగా జన్మిస్తానా? ఆలోచించండి. పశు జన్మలో భోగం ఉండదు, కీర్తి ఉండదు, సుఖం ఉండదు కదా. అలాగే క్షుద్ర జంతువుగా అవతారం ధరించడంలో ఏమైనా మహాపుణ్యం ఉంటుందా? వరాహం అయ్యాను, నరసింహం అయ్యాను, వామనుడిని అయ్యాను, పరశురాముడిని అయ్యాను. ఎందుకయ్యాను? ఆ రూపాలు కానీ, ఆ చేసిన పనులు కానీ. 21 సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడిగా నెత్తురు ఏర్లు సృష్టించాను. గర్భస్థ శిశువులను కూడా సంహరించాను ఆ సమయంలో. ఇదంతా నేను నా కోసం చేసింది కాదు. ఆ తర్వాత దాశరథిగా అవతరించాను, దండకారణ్యాల్లో నివసించాను, జటావల్కలాలు ధరించి ముని వృత్తిని అవలంబించాను, భీషణ నిర్జన అరణ్యాలలో ఒంటరిగా జీవించాను, వేటాడి సంపాదించుకున్న మాంసంతో కాలం గడిపాను. ఇది ఇష్టపడాల్సిన విషయం కాదు కదా అని ఇక్కడ దేవీ పురాణంలో, దేవీ భాగవతంలో ఆ పరాభట్టారిక యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి వ్యాస భగవానుడు త్రిమూర్తులు కూడా ఇలా అనుకుంటారు అని చెప్తున్నారు. బంగారు లేడి కనబడితే రాక్షసుడని గ్రహించలేకపోయానా? తెలుసు నాకు, కానీ ఆ ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళ్ళాను. దశకంఠుడి ప్రణాళిక. కుటీరంలో జానకిని ఒంటరిగా వదిలేసి వెంటబడ్డాను. లక్ష్మణుడు కూడా సీతను అలాగే వదిలేసి వచ్చాడు. నా మాట లక్ష్య పెట్టకుండా వచ్చాడు. ప్రాకృత పురుషులం అయిపోయాం.
రావణుడు భిక్షు రూపం ధరించి వచ్చి జానకిని అపహరించాడు. అప్పటి నా శోకం ఇప్పటికీ నన్ను కలవరపెడుతూ ఉంటుంది. అడవులన్నీ మారుమ్రోగేట్లు విలపించాను కదా. కార్యవశాత్తు సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నాను. రామావతారాన్ని గురించి చెప్తున్నారు. కుతుర్చుకుని ప్రతిజ్ఞ చేసి వాలిని సంహరించాను. తర్వాత వానర్ల సాయంతో లంకకు చేరుకున్నాను. నేను నా సోదరుడు నాగపాశ బద్ధులమైనప్పుడు ఇదేమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు గరుత్మంతుడు వచ్చాడు కనుక సరిపోయింది. నాగపాశ విముక్తులం అయ్యాం. ఇప్పుడు దైవం ఇంకా ఇంకేమి కష్టాలు కలిగిస్తుందో చూద్దాం అనిపించింది. రాజ్యం పోయింది, వనవాసం ప్రాప్తించింది, తండ్రి మరణించాడు, ప్రియభార్య అపహరించబడింది, కష్టసాధ్యమైన యుద్ధం దాపురించింది. రామావతారంలో మానవులు ఎలా ధర్మబద్ధులుగా ఉండొచ్చు, ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదిలిపెట్టకూడదు అన్నది చూపించాను. నేను నిర్ధనుడిని దైవం అనుకూలించి జయించాను. రావణుడు మరణించాడు, సీతను తెచ్చుకున్నాను, అయోధ్యను తిరిగి పొందాను. తర్వాత ఏమైంది? లోకాపవాదానికి భయపడి సీతను వదిలేశాను. మళ్ళా నా దుఃఖం నాదే. రామావతారంలో భార్యా వియోగ దుఃఖం పగవారికైనా వద్దు అనిపించేట్టుగా చివరికి సీత భూమిని చీల్చుకొని పాతాళానికి వెళ్ళిపోయింది. రామావతారంలో ఇన్ని రకాలుగా ఇంతింత దుఃఖం అనుభవించానంటే నేను స్వతంత్రుడినో పరతంత్రుడినో మీరే ఊహించండి అని శ్రీ మహావిష్ణువు దేవతలతో చెప్పినట్లుగా వ్యాస భగవానుడు జనమేజయుడికి చెప్పాడు. దేవతలారా, మహావిష్ణువు అన్నట్టు మనమంతా మాయా మోహితులమై ఈ తత్వాన్ని గ్రహించలేకపోతున్నాం, జగద్గురువును స్మరించలేకపోతున్నాం. సచ్చిదానందుడు, అవ్యయుడు, శాంతుడు ఆయన పరమపురుషుణ్ణి మర్చిపోతున్నాం. నేను విష్ణువుని, నేను విరించిని, నేను శివుడును అని అహంకరిస్తున్నాం. అతి సనాతనము పరాత్పరము అయిన ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం. ఇంద్రజాలికుడి చేతిలో బొమ్మలాగా మాయామోహితులమై దేవతలను కూడా ప్రవర్తిస్తున్నాం. యన్మాయామోహితశ్చాహం సదా వర్తే పరాత్మనః పరవాంధారు పాంచాలి మాయికస్య యథావసే. పద్మసంభవ బ్రహ్మదేవుడితో మహావిష్ణువు చెప్తున్నాడు. కల్ప ఆరంభంలో నువ్వు నేను శివుడు కలిసి వెళ్ళి క్షీర సముద్ర మధ్య భాగాన మణిద్వీపంలో మందార తరుఛాయలో రాసమండలంలో ఉన్న ఆ మహామాయను, ఆ ఆది పరాశక్తిని దర్శించాం కదా. సర్వకామప్రద అయిన ఆ శక్తిని అందరూ కలిసి స్తుతించండి, మనస్సులో స్మరించండి అని ఆ శ్రీ మహావిష్ణువు అలా చెప్పగానే బ్రహ్మాది దేవతలందరూ సకల భువనేశ్వరిని మనసారా స్మరించారు. ఆది పరాశక్తి దర్శనం అనుగ్రహించింది. దేవతలంతా ముక్త కంఠంతో స్తుతించారు. ఊర్ణనాభాద్యథా తంతు విస్ఫులింగా విభావసో తథా జగద్యదే తస్య నిర్గతం తన్నతా వయం. జగన్మాత అవతరించింది. అప్పుడు అందరూ కలిసి ఆవిడ్ని స్తుతించారు. జగన్మాత సాలీడు నుంచి దారంలాగా, నిప్పు నుంచి రవ్వలాగా ఈ జగత్తు నీ నుంచి ఆవిర్భవించింది. చరాచర జగత్తంతా నీ మాయాశక్తికి లోబడి ఉంటుంది. ఓ భువనేశ్వరి, ఓ కరుణా సముద్రమా, నీకివే మా వందనాలు. నిన్ను తెలుసుకోకపోతే భవబంధాలు ఏర్పడతాయి, నిన్ను తెలుసుకుంటే భవబంధాలు నశిస్తాయి. నువ్వు సంవిద్రూపవు, జ్ఞానరూపవు. దేవి, మమ్మల్ని నడిపించు. ఓ మహాలక్ష్మి, ఓ మహాశక్తి, మమ్మల్ని నడిపించు అని దేవతలందరూ కలిసి అమ్మవారికి స్తుతించారు. యదజ్ఞానాద్భవోత్పత్తి యజ్ఞానాదర్భవనాశనం సంవిద్రూపాంచ త్యాం దేవీం స్మరామసా ప్రచోదయాత్ మహాలక్ష్మై చ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. ఓ భువనార్తిహారిణి స్తుతిస్తున్నారు వాళ్ళు. అనుగ్రహించు, మా కోరిక సఫలం చేసి దుఃఖాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించు. రాక్షసులను మట్టుబెట్టి భూభారం తగ్గించు. దేవతలను రక్షించడం, దానవులను శిక్షించడం నా కర్తవ్యాలని నువ్వే ప్రకటించావు కదా. కంస, కేశి, సాల్వ, జయద్రథాదులు
మదోన్మత్తులై భూగోళం మీద విహారం చేస్తున్నారు. వారిని అందరినీ సంహరించి భూదేవికి భారం తగ్గించు. త్రిమూర్తులకు కూడా లొంగనే మహామహా దానవులను నువ్వు ఒక కేళీ విలాసంగా అంతమొందించగలవు. నీ శక్తి లేనిదే ఈ త్రిమూర్తులు ఏమీ చేయలేరు కదా. అనంతుడు ఈ భూమిని ధరించలేడు కదా. ఓ చంద్రకళావతంస, మా విన్నపం ఆలించి మా దైన్యం తొలగించు అని బృందగానంగా దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తుతించారు, అభ్యర్థించారు. జగన్నాయకి, సరస్వతి లేనిదే చతుర్ముఖుడు జగత్తును సృష్టించలేడు. లక్ష్మీదేవి లేనిదే విష్ణుమూర్తి రక్షించలేడు. పార్వతి లేనిదే శివుడు సంహరించలేడు. వారికి ఆ శక్తులను సమకూర్చిన దానవు నువ్వే కదా అని ఇంద్రుడు ప్రత్యేకంగా స్తుతించాడు. ఓ త్రిలోకి, నీ కళా వైభవాన్ని మాకు అందించావు కనుక మేము త్రిమూర్తులమై పూజలు అందుకుంటున్నాం, ప్రభుత్వం చెలాయిస్తున్నాం. నిజానికి సమస్త విభవేశ్వరివి నువ్వే అని శ్రీ మహావిష్ణువు కొసమెరుపుగా ఆ స్తోత్ర పాఠానికి ముక్తాయింపు ఘటించాడు. జగదీశ్వరి మనస్సు ఆనందంతో పులకించింది. దేవతలారా, పని ఏమిటో చెప్పండి, ఆందోళన పడకండి. అది ఎంతటి అసాధ్యమైన సురల కోరిక తీరుస్తాను. మీకు కానీ ఈ భూదేవికి కానీ వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి అని అడిగింది. అడిగిందే తడవుగా దేవతలు ఏకకంఠంతో విన్నవించారు. భువనేశ్వరి, పాలకులందరూ దుష్టులై పీడిస్తుంటే భరించలేక ఈ భూదేవి శోకిస్తూ వణికిపోతూ మా దగ్గరికి వచ్చింది. భూభారం తగ్గించమని అభ్యర్థించింది. దీనికి సమర్థురాలవు నువ్వే అని నిన్ను ప్రార్థించాం. ఇది మా దేవతలందరి అభ్యర్థన. దయచేసి పూనుకొని భూభారం తగ్గించు, దుష్టులను వెంటనే సంహరించు. ఇది వరకు నువ్వు మహిషాసురుణ్ణి సంహరించావు. వాడి సహాయకులను కోట్లాదిగా మట్టుబెట్టావు. శుంభ నిశుంభ రక్తబీజ చండముండ ధూమ్రలోచన దుర్ముఖ దుస్సహ కరాళాది మహాదైత్య వీరులను క్రూరాతి క్రూరులను అవలీలగా అంతమొందించావు. మళ్ళీ ఇప్పుడు అలాంటి అవసరం వచ్చింది తల్లి. దేవతా శత్రువులైన దుష్ట భూభుజులను వెంటనే సంహరించి భూదేవిని రక్షించు తల్లి అని ప్రార్థించారు. దేవతల ప్రార్థనను శ్రద్ధగా ఆలకించిన పరాశక్తి పెద్ద పెట్టున నవ్వింది. కన్గొనలు ఎరుపెక్కాయి. మేఘ గంభీర స్వరంతో అమ్మవారు ఇలా పలికింది. దుష్ట శిక్షణకు జగన్మాత వ్యూహం. దేవతలారా, ఈ విషయమే నేను ఎప్పుడో ఆలోచించాను. దుష్టులను శిక్షించి భూదేవికి బరువు తగ్గించడానికి ప్రణాళిక రచించాను. మీరు అందరూ మీ మీ అంశాలతో భూలోకంలో జన్మించండి. భూభారాన్ని తొలగించాలి. అవసరమైన శక్తిని నేను అనుగ్రహిస్తాను. కశ్యపుడు భార్యాసహితుడై యదు వంశంలో ఆనక దుందుభిగా అందరికంటే ముందు అవతరిస్తాడు. భృగుశాపం ఉంది కనుక శ్రీ మహావిష్ణువు తన అంశతో వసుదేవుడికి పుత్రుడుగా అవతరిస్తాడు. నేను గోకులంలో యశోదకు కూతురుగా జన్మిస్తాను. కారాగారంలో ఉన్న మహావిష్ణువును గోకులానికి చేరుస్తారు. దేవతా కార్యం సంపూర్ణంగా నిర్వహిస్తాను. ఆదిశేషుడు రోహిణి గర్భ సంజాతుడు అవుతాడు. ఈ ఇద్దరు నా శక్తితో సర్వదుష్ట సంహారం చేస్తారు. ఇది ఈ ద్వాపరాంతంలోనే జరుగుతుంది. ఇంద్రాంశంతో అర్జునుడు జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తంగా సంహరిస్తాడు. ధర్మాంశతో యుధిష్ఠిరుడు ఆవిర్భవించి పరిపాలకుడు అవుతాడు. వాయుదేవుని అంశతో భీముడు, అశ్వనీ దేవతల అంశాలతో నకుల సహదేవులు, అష్టమ వసువుగా వసు అంశతో భీష్ముడు జన్మించి శత్రు బలాలను క్షీణింపచేస్తారు. కాబట్టి ఇక మీరంతా నిశ్చింతగా వెళ్ళండి. ధరాదేవి స్థిరాదేవి అవుతుంది. భారం తొలగిపోతుంది. మీరంతా నిమిత్త మాత్రులు. స్వశక్తితో నేనే ఈ కార్యం నెరవేరుస్తాను. ఇది నిశ్చయం. కురుక్షేత్రంలో సర్వ క్షత్రియ సంహారం జరుగుతుంది. అసూయ, ఈర్ష్య, తృష్ణ, మమత, జిగీష, మోహము, కామము మొదలైన దోషాలతోనూ బ్రాహ్మణ శాపం కారణంగాను యాదవులు పూర్తిగా నశిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా శాప కారణంగానే అవతారం తాలిస్తాడు. మీరంతా మీ మీ అంశాలతో మధురలో
గోకులంలో అవతరించి అతడికి సహాయపడండి అని చెప్పి దేవతలను ఓదార్చి యోగమాయ అంతర్ధానం చెందింది. భూదేవి తృప్తిగా నిట్టూర్చింది. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు అని వ్యాస భగవానుడు చెప్పాడు జనమేజయుడికి. జనమేజయ, యోగమాయ చెప్పినట్లు ప్రభాస కురుక్షేత్రంలో ధరాభారావతరణం ఎలా జరిగిందో ఇక వినిపిస్తాను, విను. యదువంశంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా అవతరించడం కేవలం ఈ పని కోసమే. భూభారం తొలగించడమే ఆ అవతారానికి లక్ష్యం. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆది పరాశక్తి త్రిమూర్తులనే ఆడిస్తుంది. ఇతరుల మాట చెప్పాలా? గర్భవాస దుఃఖాన్ని మహావిష్ణువుకి కల్పించడం ఆ జగన్మాతకు అదొక లీలా వినోదం. రామావతారంలో అంతకు మించిన మోహపాశాలను కల్పించింది. దేవతలను వానరులుగా అవతరింపచేసింది. అందరినీ మమకార సమ్మోహితులను చేసింది. దుఃఖాలు చవి చూపించింది. ఎవరో యోగులు మాత్రమే ఈ పాశాలను ఛేదించుకుని ముక్త సంగులై ముముక్షువులు అవుతారు. ఇది అందరికీ సాధ్యం కాదు. ఆ విశ్వేశ్వరీ దేవిని ఉపాసించి ఆ భక్తిలో లేశ లేశాంశ లేశ లేశ లవాంకుశాన్ని పొందగలిగితే చాలు, జీవుడు ముక్తుడవుతాడు. అలాంటి ఆది పరాశక్తిని ఆరాధించని వ్యక్తి అంటూ ఎవరైనా ఉంటారా? భువనేసి అంటే చాలు, అన్నవాడికి ముల్లోకాలు స్వాధీనపరుస్తుంది. మాంహపాహి అని కూడా అంటే ఇంకా ఆ భక్తుడికి ఇవ్వగలిగింది లేకపోవడంతో జగన్మాత రుణపడిపోతుంది అని వ్యాస భగవానుడు జగన్మాతను స్తుతించాడు. తామేవ సముపాసంతే దేవీం విశ్వేశ్వరీం శివాం యద్భక్తి లేశ లేశాంశ లేశ లేశలవాంశకం లబ్ధ్యా ముక్తో భవేజ్జంతు తాన్న సేవేతకో జనః భువనేసీత్యేవ వక్త్రే దదాతి భువనత్రయం మాం పాహీత్యస్య వచసో చేయా భావాదృణాన్విత విద్యా విద్యేతి తస్యాద్వే రూపే జానీహి పార్థివ. జనమేజయ, వ్యాస భగవానుడు చెప్తున్నాడు, విద్య అవిద్య అని ఆ మహాశక్తికి రెండు రూపాలు. విద్యతో ముక్తుడవుతారు, అవిద్యతో బద్ధుడవుతాడు. త్రిమూర్తులు ఆమెకు వశవర్తులే. అవతారాల పగ్గాలన్నీ ఆవిడ చేతిలోనే ఉంటాయి. ఒకప్పుడు వైకుంఠంలో క్షీరసాగరంలో సుఖాలు అనుభవించే శ్రీహరి మరొకప్పుడు దానవులతో యుద్ధాలు చేస్తుంటాడు. మరొకప్పుడు విస్తృతంగా యజ్ఞాలు చేస్తాడు. ఇంకోసారి తపస్సులు చేస్తూ తీర్థాలు సేవిస్తుంటాడు. ఇంకో సమయంలో ఆదిశేషుడి మీద పడుకొని యోగ నిద్రపోతూ ఉంటాడు. ఏమైనా ఇంతటి శ్రీ మహావిష్ణువు కూడా ఏనాడు స్వతంత్రుడు కాడు. అమ్మవారికి అధీనుడు. బ్రహ్మ రుద్రేంద్ర వరుణ కుబేర యమాగ్ని రవీందు ప్రభృతి దేవతలందరూ దేవనాయకులు ఎప్పుడూ స్వతంత్రులు కారు. సనక సనందనాది మునీశ్వరులు, వశిష్ఠాది మహర్షులు అందరూ జగదంబకు వశం వదులే, ఆట బొమ్మలే. ముక్కుతాడు వేస్తే పశువులు ఎలా చెప్పిన మాట వింటాయో అలా దేవతలంతా కాలపాస నియంత్రితులై జగన్మాతకు వశవర్తులై ఉంటారు. హర్షము, శోకము, నిద్ర, మెళకువ, అలసట మొదలైన భావాలు, అవస్థలు సకల ప్రాణికోటికి, దేహధారులందరికీ సమానం. దేవతలను అమరులు, మరణం లేనివారు, నిర్జరులు, ముసలితనం లేనివారు అంటూ గ్రంథకర్తలు కీర్తిస్తారు. కానీ ఉత్పత్తి స్థితి వినాశాలు దేవతలందరికీ ఉన్నాయి. ఇది సత్యం. మరి అమరులేంటి, నిర్జరులేంటి? పుడుతున్నారు, దుఃఖాలు అనుభవిస్తున్నారు, వాటిపైన గిడుతున్నారు. వీరిని దేవతా శబ్దాలతో వ్యవహరించడం సమంజసమైన? దుఃఖాలలో ఎలా క్రీడించగలుగుతున్నారు? క్షణంలో ఉత్పత్తి నాశాలు కనిపిస్తున్నాయి కదా. ఆయుర్దాయం తీరగానే జలచర కీటక మసకాదుల్లాగా అంతరిస్తున్నారు కదా. అందుచేత వీరిని అమరులు అనొచ్చా? మారా అనాల్సిందే కదా. కాకపోతే ఆయుర్దాయంలో ఉండే హెచ్చుతగ్గులను బట్టి దేవతలని, మానవులని భేదాలు ఏర్పడుతున్నాయి. దేవతల్లో కూడా ఎక్కువ ఆయుర్దాయం కలవారు
బ్రహ్మ, రుద్ర, పరమేశ్వర్లు ఇదే క్రమంలో నశిస్తున్నారు. ఉత్తరోత్తరంగా అభివృద్ధి చెందుతున్నారు. దేహధారికి నాశనం తప్పదు. మృతునికి పునర్జన్మ తప్పదు. అందరికీ ఇదొక చక్రం, ఇదొక అనివార్యం. నూనం దేహవతో నాశ మృతస్యోత్పత్తిరేవ చ చక్రవద్భ్రమణం రాజన్ సర్వేషాన్నాత్ర సంశయ. జాలంలో చిక్కుకున్న వాడికి ముక్తి లేదు. మాయ ఉన్నంత కాలము మోహం నశించదు. సృష్టి సమయంలో అందరూ ఆవిర్భవిస్తారు, కల్పాంతంలో మళ్ళీ అందరూ నశిస్తారు. ఇదే భగవద్గీతలో చెప్తారు. దేని నాశానికి, దేన్ని నిమిత్తంగా బ్రహ్మ సృష్టిస్తాడో దానితోనే అది నశిస్తుంది. మరో కారణం ఉండదు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖాలు, సుఖాలు అన్ని విధి నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. అందరికీ సుఖప్రదులైన ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రులు. వారికి శత్రుపీడలున్నాయి, దుఃఖాలున్నాయి. సూర్యుడు కొడుకు మందుడు శనీశ్వరుడు, చంద్రుడు కళంకి, క్షయరోగ పీడితుడు. సుసవ జనమేజయ, ఎంతటి వారికైనా విధి సూత్రం అనుల్లంఘ్యం కదా అని వ్యాస భగవానుడు జనమేజయుడితో చెప్తున్నాడు. వేదాలను నిర్మించి జగత్తును సృష్టించి అందరికీ బుద్ధులు గరిపిన చతుర్ముఖుడు మనస్సులో కలత చెందాడు. శివుడు అంతటి వాడు భార్యా వియోగాన్ని అనుభవించాడు. సతీదేవి అగ్నికి ఆహుతైనప్పుడు ఎంతగా దుఃఖించాడో అందరికీ ఆర్తిహరుడైన హరుడికే ఆర్తి తప్పలేదు. భార్యా వియోగంలో విరహాగ్నిని తట్టుకోలేక శివుడు కాళిందిలో మునిగితే ఆ వేడికి అది నల్లబడిపోయింది అంటారు. ఆ తాపంలో తిరుగుతూ దిగంబరుడై పరమేశ్వరుడు భృగు మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అప్పుడు ఆ మహర్షి శపించాడు కూడా. అందుకని దేవతలకు కూడా కష్టాలు తప్పవు. దేవేంద్రుడు వృషభావతారం ధరించి భూలోకంలో వాహనమయ్యాడు. వివేకవంతుడు, సర్వజ్ఞుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువు బంగారు లేడిని చూసి మోసపోయాడని, రావణుడిని రాక్షసుని తెలుసుకోలేకపోయాడని, భార్యా విరహంలో కామమోహితుడై మామూలు మనిషి కన్నా దారుణంగా ఓలున విలపించి తన లీలను చూపించాడని జనమేజయుడికి వ్యాస మహర్షి చెప్పాడు. శ్రీరామ అవతారంలో ధర్మం నిలబెట్టడం కోసం, మానవులు ఎలా జీవించాలో చెప్పడం కోసం శ్రీరామచంద్రుడు ప్రవర్తించాడు. మూఢుడై చెట్టును పుట్టను జానకి జాడ చెప్పమని బతిమలాడాడు. లక్ష్మణ, విరహం తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. నేను మరణిస్తే నువ్వు మరణిస్తావు, మన ఇద్దరి వార్త తెలిసి మన తల్లులు సోదరులు మరణిస్తారు, కైకేయి కోరిక తీరుతుంది అంటూ రోధించాడు. జానకి జానకి కనిపించవా అంటూ అడవుల్లో పరుగుపెట్టాడు. సర్వలోక శరణ్యుడైన శ్రీరాముడు చివరకు వానరులను శరణొచ్చాడు. సరే, కడపటికి రావణాది రాక్షసులను సంహరించాడు. సీతను తిరిగి పొందగలిగాడు. యోగమాయ బలం ఎంతటితో గ్రహించు. ఈ ప్రపంచాన్ని భ్రమింపచేసి పరిభ్రమింపజేస్తోంది ఆ యోగమాయ. విష్ణువు తదధీనుడై కృష్ణుడిగా అవతరించిన కథ బిందువుగాని చెబుతాను అని వ్యాస మహర్షి జనమేజయుడికి శ్రీకృష్ణ అవతార ఘట్టాలను చెప్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేశ. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.